ఏంటి సర్దేస్తున్నారు? ఇదేమో ఇది చంద్రకి, ఇది భానుగారికి ఇద్దాము. ఆవిడకైతే బాగుంటుంది, తెల్లగా ఉంటారు కదా. ఇవి పక్క ఆవిడకి ఇద్దాం. లలిత గారు ఇంట్లో అద్దుకున్నారు, వాళ్ళకి ఇద్దాం. ఇవి ఏమిటే ఏంటి సర్దేస్తున్నారు? ఏ పని సరిగ్గా చేసుకున్నావు. రేపు మరి మహాశివరాత్రి కదే. అవును అత్తయ్య గారు, రేపు స్పెషల్ ఏమి వండుతున్నారు? రేపు స్పెషలా? రేపు ఏముండదు, ఉదకమే. ఉష్ణోదకం ఉదకమును. ఉష్ణోదకమా? దేవుడికి దండం పెట్టుకోవడమును, ఉదకం తాగడము. రేపు అంతే. రేపు ఉపవాసం. ఓన్లీ వాటరేనా? అంతే. స్వీట్లు హాట్లు చేయొచ్చు కదా. స్వీట్లు అట్లా చేసుకోరు రేపు. సవాయికి ఏంటో కొబ్బరికాయ కొట్టేసుకుని దండం పెట్టుకుంటాం కదా, అంతే. ఉదకం పుచ్చుకోవడమును, ఉపవాసం ఉండడం. ఎందుకు ఎన్నిసార్లు అడుగుతున్నా? ఉదకం చేత్తో పుచ్చుకోవాలా? ఉదకం పురుషుట్లోనే పోసుకోవాలి. గంగాళాలు తాగరు. తాగడానికా? ఉదకం పుచ్చుకోవాలంటే చెంబు గాని గ్లాస్ గాని చేత్తో కాదు, పరిశం పడతాం కదా, అంతే. అంత చేసి ఏం చేయాలి దాన్ని? అదే తాగేయడమే. ఎన్నిసార్లు? మినపగింజ అంతా అది ఏమైనా పోస్తారు అనుకుంటున్నాము. మినపగింజ ఎందుకు ఇప్పుడు? మినపగింజ సైజు అంతా పోస్తాను, అదే లా అనుకోవడం. అంటే ఏమీ చెప్పనని అంటున్నారా మీరు? ఏమీ రేపేం నేనేం తినద్దు అని చెప్పడమా మీరు? మరి తినకూడదే. ఉపవాసం అంటే కట్టుకు ఉపవాసం ఉండాలి. నువ్వు తినలేని అన్నావు అనుకో, పెసరపప్పు వేసి ఉప్పు పిండి చేస్తాను. లేదంటే పళ్ళు అన్నీ ఉన్నాయి, తిను. నేను అత్తయ్య గారు అయితే రేపు ఏమీ తినము. రోజు కూడా ఉపవాసం ఉంటుంది రేపు. దానికి ఎలా తెలుస్తుందో తెలీదు. శివరాత్రి కదా, అన్నం తింద కదా, ఆకాశకి అన్నం తింద కదా, మరి దానికి ఎలా తెలుస్తుందో ఇవాళ నీళ్ళు అని చేసుకుంది. అది కూడా ఉపవాసమే. నువ్వు ఇప్పుడు ఇంతకీ ఏమన్నా పిలిచి వచ్చావే ఏంటి? చూసిరమ్మంటే కలిసి వస్తావు కదా నువ్వు, మీ మామగారులాగా. అవును. ఏం చేసి వచ్చావు? అది మన వెనకింటి వాళ్ళని, ఆ పక్కింటి వాళ్ళు, ఎదరింటి వాళ్ళు, వాళ్ళందరినీ మా ఇంట్లో శివరాత్రి ఉపవాసానికి రండి అని చెప్పాను. ఉపవాసానికి రమ్మని చెప్తారా? గాజులకి రమ్మన్నాను కదే. అవునా? మీరు శివరాత్రి ఉపవాసానికి నువ్వు కాసని ఇచ్చుకుంటావు, నేను కాసని ఇచ్చుకుంటాను. కొన్ని స్త్రీ పొడిచులకి అందంగా ఇచ్చుకుందాము, ఏం పోయింది. ఉపవాసానికి రమ్మంటే వాళ్ళు ఏమనుకుంటారు? నవ్వుకుంటారు వెనకాల. ఎదరవు అన్నాను. ఉపవాసం అంటే ఏంటి? ఉదకం ఇచ్చి పంపుతావా? మరి మీరు నాకు ఇవ్వట్లేదా? నీకు వేరు. మీరు నాకు ఇస్తే పర్వాలేదు కానీ పెసరపప్పు వేసి ఉప్పు పిండి చేస్తాలే. మరి చెప్పు వచ్చావు కదా, ఏమో ఏ దేవుడు ఏ రూపంలో వస్తాడో. పెసరపప్పు వేసేస్తే చప్పడి పిండి చేసేస్తాను. వంకాయ పచ్చి పులుసు చేస్తాలే. వంకాయ పచ్చి పులుసు వేస్తారా? చిచ్చి, ఆ మాట కూడా రేపు అన్నా అంటే నాలుగు కోసేస్తాను. అది అలాంటి మాటలు నోట్లోంచి వచ్చానుకో, చంటాడికి అయిపోయినట్టే నీకు అయిపోతుంది. బడిత పూజ ఏంటో? ఏం పూజ అత్తయ్య గారు? బడిత పూజ అంటే కర్ర వచ్చుకుని కొట్టడం. అదే కొత్త రకం పూజ. నీకు సరిపోతాయేమో చూసుకో. సో అన్న